ఇది వచ్చేసి నేను ఒక అన్బాక్సింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే ఇదొకటి నాది జీబ్రానిక్స్ బ్లూటూత్ ఉండే అండి. నేను లాస్ట్ ఇయర్ కొనుక్కున్నాను. అది వచ్చేసి కరెక్ట్ 1 ఇయర్ వారంటీ అయిపోయే టైంలో 2 డేస్ ఉండగా ఖరాబ్ అయిందండి. ఖరాబ్ అయిన తర్వాత ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అని చెప్పి నేను వరంగల్ ఉంటాను. వరంగల్ మొత్తం వెతికినాను, జీబ్రానిక్స్ దొరకలేదు. దీనికి సంబంధించిన సర్వీస్ సెంటర్ అసలు దొరకలేదండి. దొరకకపోతే మళ్ళీ నేను నెట్లో చూస్తే హైదరాబాద్లో దొరికిందండి అడ్రస్. నేను వెంబడినే మళ్ళీ హైదరాబాద్ అడ్రస్కి ఖరాబ్ అయిన బ్లూటూత్ తీసుకువెళ్ళాను. అంటే తీసుకువెళ్ళలేదు, డైరెక్ట్ స్పీడ్ పోస్ట్ చేశాను డిటీడీసీలో. చేస్తే వాళ్ళు చూశారు, కరెక్ట్ 2 డేస్ అయిపోతుందని ఖరాబ్ అయిందని అంటున్నారు. పనిచేస్తలేదు, ఒక 1 వారం ఒక సైడ్ పనిచేస్తలేదు. సరే మరి వర్తించదని చెప్పి వాళ్ళకి కస్టమర్ కేర్ కూడా ఫోన్ చేసినాను. వాళ్ళకి ఫోన్ చేస్తే సరే సార్ మీరు పంపండి మరి అని చెప్పి అన్నారు. పంపించానండి. పంపిస్తే వాళ్ళు 2 డేస్ 3 డేస్ అంటే స్పీడ్ పోస్ట్లో 200 రూపీస్ ఏమైనాయి. పంపించాను. పంపించిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేసుకున్న తర్వాత నాకు 1 వీక్ తర్వాత మళ్ళీ ఒకటి పార్సల్ పంపించండి. ఈ పార్సల్లో మరి ఖరాబ్ అయింది అంటే నా బ్లూటూత్ ఖరాబ్ అయింది, 1 సైడ్ ఖరాబ్ అయింది పంపించిర్రా లేదా కొత్త బ్లూటూత్ పంపించిర్రా ఓపెన్ చేద్దామండి ఫ్రెండ్స్. ఓకేనా? సర్వీస్ సెంటర్ అంటే బ్లూటూత్ ఎప్పుడైనా కూడా ఏ వస్తువు కన్నా కూడా మనకి ఈ విషయం ఏంటంటే వారంటీ ఉన్నది కొంటే ఇట్లా పనిచేసుకోవచ్చు అని నాకు అనిపించిందండి. వారంటీ అనేది చాలా ముఖ్యం అండి. చూద్దాం మీ సంగతి చూద్దాం. ఓపెన్ చేసి వారంటీ తీసుకుంటే ఇట్లనే 2 డేస్ ఉండగా 1 డే ఉండగా అయినా మనకు ఏంటంటే ఇలాంటి అవకాశం వస్తుంది. కాబట్టి వీడు కంపెనీడు మరి అది ఖరాబ్ అయిందని కొత్తది పంపిండా పాతది పంపిండా మనకు ఐడియా లేదండి. చూడండి, చూద్దాం. చాలా మంచి గట్టి పార్సల్ పంపించండి. చూద్దామండి. అరే కొత్తది పంపినట్టున్నాడండి. అదే ఖరాబ్ అయింది పంపించిందని అనుకున్నాను. కాబట్టి కొత్తది వచ్చినట్టు అనిపిస్తుంది నాకు దీంట్లో. అరే వా, కొత్తదే పంపించండి. పెట్టిద్దాం. 2 డేస్లో వారంటీ అయిపోతుందండి. వారంటీ అయిపోతుండగా నేను స్పీడ్ పోస్ట్ చేశాను వాళ్ళకి. ఏది మంచిగా పార్సల్ చేసి నాకు ఖరాబ్ అయినది ఒకటి మంచిగా నాకు 200 రూపీస్ ఖర్చు అయింది కానీ వారంటీ ఉందిగా ఇల్లు పంపిద్దామని చెప్పి చేశాను. అరే బా, సూపర్ అండి. కొత్త బ్లూటూత్ పంపించారండి. నేను పంపించిన బ్లూటూత్ కాదు, నేను పంపించింది గ్రీన్లో ఉంటుంది, ఇది బ్లాక్లో ఉంటారు. చూడండి, సూపర్ అండి. వారంటీ అనేది ఏ వస్తువు కొన్నా కూడా చూడండి. మేము వెళ్ళి ఓపెన్ చేసిన ఫస్ట్ టైం. జబర్దస్త్ అండి, సూపర్. ఇదైతే బ్లూటూత్ చాలా బాగా పనిచేసింది నాకు. కాబట్టి నా అంతా అది అంటే కొద్ది మిస్టేక్స్ వల్ల నేను అటు ఇటు రఫ్గా వాడడం వల్ల ఖరాబ్ అయింది. సరే అని చెప్పి అయినా కూడా ఓకే అని చెప్పి 2 డేస్ క్రితం ఖరాబ్ అయింది. మొన్ననే నేను లాస్ట్ సెప్టెంబర్లోనే ఉన్నానండి. సెప్టెంబర్లోనూ ఆగస్టులో లాస్ట్ వీక్లో ఉన్నాను. 2 డేస్ 3 డేస్ టైం ఉండే. ఆ టైంలో నేను తీసుకున్నాను. మళ్ళీ దీనికి వారంటీ కార్డు మళ్ళీ వచ్చిందండి. చూడండి, జీబ్రానిక్స్ కంపెనీ అండి. ఇది చాలా బాగా పనిచేసిందండి. ఇది సర్వీస్ సెంటర్ సపోర్ట్ బాగానే ఉందండి హైదరాబాద్లో. దీనికోసమే నేను బ్లూటూత్ ఖరాబ్ అయింది మరి ఏం పంపించారు అని చెప్పి ఓపెన్ చేద్దామని చూసినాను కానీ చాలా కొత్త పంపించారండి. ఇక్కడ అది ఈ కలర్ ఉందండి. కాబట్టి ఏ వస్తువు అన్నా కూడా వారంటీ ఉన్నది. 6 months 1 year 2 years ఉన్నది. ₹1 ఎక్కువైనా సరే వారంటీ ఉన్నదండి. ఇట్లా మన లెక్క పనిచేస్తాను. థ్యాంక్ యూ అండి. అందరూ నా వీడియోస్ మా రాధిక వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ లైక్ షేర్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెడీ వీడియోస్, ఇలాంటి వీడియోస్, మీకు సంబంధించిన వీడియోస్ అన్నీ చేస్తుంటామండి. థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్.